విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. ఇష్టపడితే కష్టాలు ఉండవు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ. ఒకరోజు గుడిలోని భక్తులందరూ వెళ్ళిపోయాక దేవుడి విగ్రహంతో గడప ఇలా అంటోందిట, మన ఇద్దరిని ఒకే శిల్పి ఒకే కొండలో ఒకే రాయితోటి మలిచాడు కదా, మరి నువ్వు విగ్రహమయ్యి ఆరాధనలు అందుకుంటున్నావు, మరి నేను గడపనే అందరితోటి తొక్కబడుతున్నాను, నిన్నందరూ మొక్కుతున్నారు, నన్నందరూ తొక్కుతున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? నీకు ఎంత అదృష్టం కలిగింది, నీకేమో ప్రసాదాలు, నైవేద్యాలు, హారతులు, నాకు నా బ్రతుకు ఇలా అయిపోయింది అని వాపోయిందిట. నిన్ను తొక్కుతున్నారు, నన్ను మొక్కుతున్నారు అంటున్నావు, కానీ నా బాధలు నేనెవరికి చెప్పుకోను? నాకు ధూపాలు దీపాలు వేసి మంటలతోటి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. పండగలు వస్తే రోజంతా అభిషేకాలే. ఎన్నిసార్లు స్నానం చేస్తానో నాకే తెలీదు. పగలు లేదు, రాత్రి లేదు, తెల్లారకుండానే లేపేస్తారు, ఏవేవో సేవలు చేసేస్తారు. నీకు అలాంటి బాధలే లేవు, నిన్ను కేవలం తొక్కుతున్నారు. దానివలన ఒళ్ళు నొప్పులుంటే తగ్గుతాయి అందుట భారంగా ఆ విగ్రహం. ఉద్యోగుల్లో కూడా ఇలా ఆలోచించేవాళ్ళు చాలామందే ఉంటారు. తాము అనుభవిస్తున్నటువంటి స్థితి గొప్పతనాన్ని మరిచి చిన్న చిన్న కష్టాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అసలు ఆ ఉద్యోగమే లేకపోతే ఎక్కడుండేవారో ఆలోచించుకోవాలి కదా. ఉదాహరణకి పైనున్న విగ్రహం గడపలు దేవాలయంలో చోటు చేసుకుని గౌరవ మర్యాదలు పొందుతున్నాయి. ఒక బండరాయిలాగా ఉండిపోయాయి అనుకోండి, ఎండా వానలకి వరద బీభత్సాలకి బలయ్యేవాళ్ళు కదా. ఏ పని చేసినా కూడా మీది అనేటువంటి ఒక ముద్ర ఉండాలి. పాలేరైనా సరే, పని మనిషి అయినా సరే, ప్రధానమంత్రి దాకా ఎవరైనా సరే పని చేసే తీరుని ఇతరులు గుర్తిస్తూనే ఉంటారు ఎప్పుడూ కూడా. ఆ పని ఎవరు ఎలా చేస్తారో గ్రహించగలుగుతూనే ఉంటారు. ఎటొచ్చి ఆ పని చేసే వ్యక్తి మాత్రం తను బాగా పని చేస్తున్నానని, అది ఎవ్వరూ గుర్తించటం లేదని అనుకుంటూ ఉంటాడు. అందుకే ప్రస్తుత కాలంలో పనిచేసేవాళ్ళు, అది వంట పని కావచ్చు, పంట పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగ రంగంలోనైనా కావచ్చు, నిజాయితీగా కష్టపడి పని చేయాలి. నా స్నేహితుడి కొడుకు ఇంజనీరింగ్ చదివి కంపెనీలో చేరాడు. 5 ఏళ్ల తర్వాత ఒక పెద్ద కంపెనీలో డైరెక్టర్ అయ్యాడు. 5 ఏళ్లలో ఆ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. అదే విషయం అతన్ని అడిగితే అతను ఏమన్నాడో తెలుసా? నేను మొదట చేరినటువంటి కంపెనీలో చేసిన ఉద్యోగం చాలా సాధారణమైనటువంటి ఉద్యోగం, ఛాలెంజింగ్ లేదు. అంచేత ఆ పనిని చిన్న ఉద్యోగికి అప్పగించి సమస్త వృద్ధి చెందేటువంటి కార్యకలాపాలు చూసేటువంటి కొత్త కంపెనీని సృష్టించి, కొత్త పదవి సృష్టించి అదే జీతానికి పనిచేశాను. నా ఆలోచన చూసి మా పెద్ద బాసు ఆశ్చర్యపోయాడు. ఆయన విదేశాల్లో MBA చేశాడు. మా వ్యాపారం 3 పెరిగింది. అది చూసి మరో కంపెనీ వారు డైరెక్టర్గా తీసుకున్నారు. అక్కడ కూడా ఇలాంటి పనే చేశాను. నష్టంలో ఉన్న కంపెనీని లాభాల బాటలోకి పెట్టాను. ఇప్పుడు చేస్తున్నది మరో కొత్త కంపెనీ. ఇక్కడ కూడా కొత్త అద్భుతాలు చేయబోతున్నాను. ఇదంతా మా బాస్ కోసం మాత్రం కాదండోయ్, ఎక్కువ జీతం కోసం కూడా కాదు. నాలో ఎంత టాలెంట్ ఉందో తెలుసుకోవడానికి ఇలా చేయడం వల్ల బాసులు నాకు ఇచ్చే గౌరవంతో పాటు రేపు నేను కొత్తగా స్థాపించబోయే కంపెనీకి కావలసినంత అనుభవం సంపాదించగలుగుతున్నాను అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. పనిచేసే ప్రతి ఉద్యోగికి ఇలాంటి తపనే ఉండాలి. జీతాలు గీతాలు కావలసిన ప్రదేశంలో పోస్టింగులు అంటారు. ఒకడికి మలకపేటలో జాబ్ వేస్తే నాకు సంజీవ్ రెడ్డి నగర్ అయితే బాగుంటుంది అంటాడు, హైదరాబాదులో ఉంటే విజయవాడ అయితే బాగుంటుంది అంటాడు, ఇంకా కొన్ని రోజులు పోతే ఆఫీస్ మా ఇంటి పక్కన ఉంటే ఇంకా బాగుంటుంది అంటాడు. ఇలా వాళ్ళు అనేకమైనటువంటి కోరికలతోటి ఉంటారు. అంతేగాని పని చేస్తే ఎంత పెద్ద అధికారినైనా, చివరికి సివిల్ సర్వెంట్నైనా భవిష్యత్తులో సమస్యలు అనేటువంటివి తప్పవు. మీడియా కూడా విడిచిపెట్టదు.
అందుచేత ఎప్పుడు కూడా తన ఉన్న పనిలో ది బెస్ట్ అనిపించుకునే విధంగా తన యొక్క అంతర్బోధ చెప్పే విధంగా మనం కనుక చేసినట్లయితే టుమారో ఈజ్ అవర్స్. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.